హలో అండి హాయ్ రాహుల్ గారు. అండి. రష్మి గౌతమ్ గారు. తను ఏం చేసినా ఒక రకంగా చెప్పాలి అనంటే ఎంతో కొంత మెసేజ్ ఉంటది. చాలా సందర్భాలలో అట్లా అయితేనే ఆమె స్పందిస్తదేమో కూడా అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారామె. గంగా నది వరకు వెళ్ళి మరీ వచ్చి ఆ పోస్ట్ పెట్టారు. తనకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఏం చెప్తారు? మనుషుల కన్నా జంతువులని ప్రేమించే సమాజంలోకి మనం వచ్చేసాం ఇప్పుడు. అవును. మనుషుల్ని నమ్మే కన్నా వాళ్ళని నమ్మితే వాళ్ళతో ఉంటే చాలు. హ్మ్. అసలు మనతో జీవితం పంచుకోకపోయినా పర్లేదు. వాళ్ళతో ఉంటే చాలు అనుకునే దాంట్లో మనం బతుకుతున్నాం. అది ఏ జంతువైనా కానివ్వండి. అవును. పీపుల్ రైజింగ్ సో మెనీ యానిమల్స్. ఇంకా చెప్పాలనుకుంటే అంబానీ ఫ్యామిలీ ఒక కొత్త ప్రతిరూపాన్ని సృష్టించింది తెలుసా? హ్మ్. ముంబైలో పెద్ద స్పేస్‌లో రెస్క్యూడ్ అయిపోయిన యానిమల్స్‌ని తీసుకొచ్చి అవును. పెంచుతోంది. అవును. మొన్ననే మోడీ గారు వెళ్లి చూసేసొచ్చారు దాన్ని. హ్మ్. యాసిడ్ దాడులు చేసిన యానిమల్స్‌ని, తల్లి పిల్లల్ని వదిలేసి చచ్చిపోయిన రైలు కింద పడిపోయి ఉంటారు కదా! వెళ్ళే దారిలో ఢీకొట్టేసిన యానిమల్స్‌ని తెచ్చి పెంచుతున్నారు. అంత జంతు ప్రేమ. అంటే వాటి మూగజీవాలు. వాటిని మనం ఏం మనం చెప్పేవి వింటాయి అవి. విని అలా చూస్తాయి. వాటిని ఒక్కసారి హగ్ చేసుకుంటే చాలు మనకెంత వాల్యూ ఇస్తాయో. అంత ముద్ద మనం తినే దాంట్లో 2 మెతుకులు అక్కడేసినా చాలు అవి నాకేసి అట్లా చూస్తుంటాయి. వాటికి అంతకన్నా ఏం చేయలేవు అవి. అవి ఎంత ప్రేమగా చూస్తాయి అంటే అంత. దానిలో చాలా మందిని మనం చూస్తున్నాం. ఎంతమంది కుక్కలని పెంచుకొని వాటిని చనిపోతే ఎంత భావోద్వేగానికి లోనవుతారో మన నాగబాబు గారిని చూసాము. అవును. ఇప్పుడు మొన్నటికి తర్వాత మొన్న. రష్మి. హ్మ్. తను ఎంతో పెంచుకున్న కుక్క తన జీవితంలో తను ఎన్ని ఒడిదుడుకుల్ని దాటి ఈ స్టేజ్కి వచ్చిందో ఆ ప్రయాణం మొత్తం తను పెంచుకున్న కుక్క ఉంది అని తను చెప్పింది యాక్చువల్గా. అంటే అంత ప్రాణం. ఎందుకంటే తను షూటింగ్ చేసి చాలా స్ట్రెస్‌లో ఇంటికెళ్తది. ఇంటికెళ్ళంగానే మమ్మీ ఇప్పుడు వస్తుందేమో, అక్క ఇప్పుడు వస్తుందేమో అని డోర్ దగ్గర అలా కూర్చోంటాయన్నమాట అవి. వాటికి టైమ్ సెన్స్ ఉంటదండి తెలుసా? అవును. టైం చూస్తాయి. ఓహ్! ఈ టైంకి మమ్మీ వస్తది. ఈ టైంకి అక్క వస్తుంది. అది మనం ఇంట్లో వాళ్ళకి చూసుకుంటాం కదా! అంతే కదా. మా ఓనర్ వస్తాడని అది ఆలోచించదు ఎప్పుడు. అది మన ఇంట్లో వాళ్ళని మనల్ని చూసుకుంటున్నప్పుడు అలాగే చూస్తాయి అవి. అలా డోర్ దగ్గర కూర్చొని ఉంటాయన్నమాట అవి. ఎప్పుడొస్తామా? ఎప్పుడొస్తారా వీళ్ళు? డోర్ తీయంగానే వాటికి ఉండే ఆనందం మనం వాటిని తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి దగ్గరకొచ్చి అలా నాకుతదనమాట. అది ఎలాగొచ్చి ఇలా దీనంగా చూస్తది. దగ్గరకొచ్చి అలా ముక్కు నాకుతది, అవును. చెవులు నాకుతాయి. చాలు పట్టుకుంటే చాలు మనం నిద్రపోతాం. మనకుండే స్ట్రెస్ అంతా పోతది. సో, అలాంటి తను పెంచుకున్న తన ఇంట్లో మనిషిలాగా చూసుకున్న ఒక జీవి మరణించడం తనకెంతో బాధాకరం ఉందని గంగా నదికి వెళ్ళి అక్కడ దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేసుకొని వచ్చి నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్రను చేశావో నువ్వు నన్ను ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించలేదు. నువ్వు ఇంత త్వరగా వెళ్ళిపోతావని నేను అనుకోలేదు. నీకు మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నువ్వు ఆ జీవిగానే పుట్టి నాకు దగ్గర అవ్వాలి, నాతో ఉండాలి అంటాం. ఎందుకంటే మనిషి జీవితంలో అండి మనిషి జన్మ పొందడం అదృష్టం అంట. ఎన్నో పుణ్యం చేసుకుంటే కానీ మనిషి జన్మ ఇవ్వడంట దేవుడు. అలాగే ఎంతో పాపం చేసుకుంటే కానీ కుక్క జన్మ ఇవ్వడంట. అదేంటది? అందుకే కదా కుక్క చావు చస్తావంటావు. కుక్కని కొట్టినట్టు కొడతామంటావు. కుక్కగా జీవించావంటే నువ్వు అంత పాపం చేసుకున్నట్టే. నీ పాపాన్ని మొత్తం అనుభవించేస్తావు ఆ జీవితంలో. ఓకే. ఇప్పుడు ఏ జంతువుతో పోల్చం మనం. హ్మ్. అరే కుక్క చావు చచ్చాడురా అంటారు. అంటే కుక్క చావు అంతకన్నా దీనం ఇంకేం లేదు. కానీ వాటి ప్రేమను ఎట్లా మర్చిపోతాం కదా మనం? అది దేవుడు వాడికిచ్చిన వరం. వరం. శాపం ఏంటంటే నువ్వు చచ్చిపోయేది ఇంక జీవితంలో అలాంటి చావు ఎవడికి రాకూడదన్న అంత భయంకరంగా ఉంటుంది. మీకు తెలుసా అండి కుక్కలు చనిపోయేటప్పుడు వాళ్ళకి తెలిసిపోతాయంట 1 వీక్ ముందే. హ్మ్. నేను చనిపోతాను 1 వీక్ ముందే తెలిసిపోతాయంట. ఎందుకు వాటికి వాటే కాదు. తన యజమానికి ఏదైనా ఆపదొస్తదనుకున్నా సరే తెలిసిపోతుంది. తెలిసిపోతదంట. అవి పోవంట అక్కడి నుంచి. అవును. వాటికి వచ్చాయంటండి దూరంగా వెళ్ళిపోవాలని ట్రై చేస్తాయంట. ఇంట్లోంచి పారిపోవడమో, ఎక్కడికొక వెళ్ళిపోయి ఎక్కడో ఉండిపోవడమో. కనపకూడదంట. అవి చనిపోయేవి ఎవరికి తెలియకుండా అలా చనిపోతాయంట. ఒకే ప్లేస్‌లో కూర్చుంటాయంట వెళ్ళి చనిపోయేటప్పుడు. సో, ఇవన్నీ ఏంటంటే కుక్కల్ని పెంచుకునే వాళ్ళకి ఆహ్, ఒక ఎగ్జాంపుల్ లాగా. సో, అలాంటిది రష్మి తన బాధని పంచుకోవడము. ఆ బాధని కూడా చాలామంది వెటకారం చేస్తున్నారు. "ఏం కుక్క చనిపోతే నువ్వు ఏడుస్తావా? సుధీర్ అన్న మాట్లాడట్లేదు తన బాధని తను చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదా అండి ఒక ఆర్టిస్ట్‌కి? అవును. 100 కమెంట్లలో 90 కమెంట్లు ఆమెకి బాధను ఓదారుస్తుంటాయి. మిగతా కమెంట్లన్నీ గూడా సుధీర్ అన్న నిన్ను వదిలేసాడు అనుకున్నాము. నీకు మంచిపోయింది అనుకున్నాము. ఇవా పెట్టేది. హ్మ్. ఇంకా మానవత్వం ఇంకా చచ్చిపోతుంది అనుకోవడానికి అయి.
మానవత్వాన్ని పెంపొందించే కార్యక్రమాలన్నీ మనం చేస్తుంటే చచ్చిపోయేలాగా చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అవును. తననే కాదు నాగబాబు గారు కూడా పెట్టడం ఒకటి. అవును. మొన్నటికి మొన్న అసలు గీతూ రాయల్ గారి కేస్ చూసారా మీరు ఎప్పుడైనా? చూసా. అసలు తన పిల్లిని ఎంతో బిగ్ బాస్‌లో కూడా తన పిల్లి బొచ్చుని పంపించండి అని అడిగింది ఆమె. అవును. ఆమె తన పిల్లిని వీధి కుక్కలు కుక్కనో ఏదో సంథింగ్ కొరికేసి చంపేస్తే ఆ ఏడుపు ఇంకా అసలు ఎవరైనా వీడియో చూస్తే ఆ చెవులు అలాగే ఉంటుంది. అండ్ రీసెంట్‌గా ఒక డాగ్ కేర్ సెంటర్‌లో డాగ్‌ని పెట్టేసిపోతే ఊరికెళ్తే ఆ డాగ్ కేర్ వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చి ఆ కుక్కని చంపేశారు. ఆ తల్లి రోదన. ఉమ్. దట్ ఈస్ అంటే వాట్ ద అటాచ్‌మెంట్ పిల్లల్లాగా విచ్ వి డెవలప్. అటాచ్‌మెంట్‌ని మనం డెవలప్ చేసుకుంటాం. మన ఇంట్లో పిల్లల్ని ఎట్లా పెంచుకుంటామో అట్లా. అంటే మన పిల్లల్లాగా సొంత పిల్లల్లాగా చూసుకుంటాం. ఇప్పుడు ఫారినర్స్ అనుకోండి ఆస్తి కుక్కల పేరునే రాస్తా ఆ! ఉంటాయి. ఈయన రాసారుగా టాటా గారు తెలుసా? అదే అంటున్నా. మన రతన్ టాటా గారు ఇంట్లో పని మనిషి పేరు మీద, ఉమ్. తను పెంచుకున్న కుక్క పేరు మీద కూడా ఆస్తి రాసి చనిపోయారు. అంటే అంత ఫ్యామిలీ. అవును. అంబానీ ఫ్యామిలీలో దానికి కూడా డ్రెస్సులేసి మన అనంత్ అంబానీ అవును. పెళ్లిలో అది పక్కనే కూర్చుందిగా. ఆ, ఆ డాగ్‌ని పక్కనే కూర్చోబెట్టి మరి దాని ప్రతి ఒక్క ఫోటోలో అది ఉంటుంది. అవును. డాగ్ అనకూడదు. డాగ్ అంటే కొడతారేమో ఇప్పుడు. అదే అంటుంది వాటికి వాటి పేరు పేరు ఉంటుంది. ఉంటుంది. సో, దీంట్లో ఇంకో అనుభవం ఏంటంటే నేను 13 కుక్కల్ని పెంచుకున్నానండి. మీరా? దాంట్లో 9 కుక్కల్ని మా ఓనర్ మేము లేని సమయంలో పీపుల్ ఫర్ యానిమల్స్‌కి అప్పగించేసింది. 3 సంవత్సరాలు మేము కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగి అవి ఎక్కడున్నా బావుండాలి అనుకుని వదిలేసుకున్నాం. ఇటు కేసు పెట్టారా? ఆ! కేస్ ఎందుకు? పెట్టి కోర్ట్‌ల చుట్టూ తిరిగాము. బోడుప్పల్లో కేస్ పెట్టి తిరిగాము. అవి ఎవరికిచ్చేసారో చెప్తే మేము తెచ్చుకుంటామండి అంటే వాళ్ళు చెప్పలేదు. వాళ్ళే గెలిచారు. సో, తర్వాత ఇంకో కుక్క నాకు 2022లో చనిపోయింది. నా గుండెల మీద ఇక్కడే ఆ బాధ, ఆ పెయిన్ మనకు తెలుస్తుంది. ఆ సౌండ్ ఇంకా నా చెవుల్లో ఉంది. అది ఎలా అరిచి చనిపోయింది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందనమాట. సో, ఆహా, ఆ బాధ వస్తాయా? ఆ! హార్ట్ అటాక్ వస్తుందా? హార్ట్ అటాక్స్ వచ్చి ఆ సౌండ్ మనకి వినపడుతుంది. ఓ. అది నా గుండెల మీద చనిపోవడం. ఇయన్నీ ఆలోచించుకుంటే ఆ బాధ, రష్మి గారు ఎంత బాధపడుతున్నారు. అసలు వెక్కి వెక్కి ఇప్పటికి ఏడుస్తారండి. ఎందుకంటే ఆ చనిపోయిన మెమరీస్ ఇప్పుడు షూట్ నుంచి వచ్చి ఎళ్ళాననుకోండి, అది అక్కడ ఉండేది కదా నా కోసం అనే ఉంటది. ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చేసాక పేరెంట్స్ తో ఉండడం కాస్త తక్కువైంది. మనం అంటే మనకు తోడుగా చేదోడు అవును. వాదోడుగా ఉండేవి ఇవే అవును. మన పెట్ డాగ్సే. అవును. సో అలాంటప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత అవి లేవనుకోండి ఎంత బాధ వచ్చేస్తుంది. ఆబ్వియస్‌గా. సో, ఆ బాధని రష్మి గారు వ్యక్తపరచడము, ఆ బాధని ఆమె చెప్పుకోవడం కూడా తన ఇంట్లో ఒక మనిషి ఎలాగైతే చనిపోయారో ఆ కార్యక్రమాలన్నీ కూడా అలాగే చేశారంట. అలాగే చేస్తాను. నువ్వెప్పటికైనా నా దగ్గరికి తిరిగొస్తావని నేను నమ్ముకునే దేవుడిని నమ్ముతున్నానని చెప్పడము. ఆ బాధని చూసి ఎంతమంది విలవిలలాడిపోతున్నారో. రష్మి గారికి మొన్న కూడా పాపం తనకేదో ఒక సర్జరీ కోసం నీ అవును. సర్జరీ వల్ల నేను డాన్స్ చేయలేకపోతున్నానని వెళ్ళినప్పుడు అభిమానులు తన వెంటే ఉన్నారు. అంత మంచి పేరు తెచ్చుకోవడం యాంకరింగ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్ అనుకోవడం. అవును. అవును. తన భాష రాకపోయినా, ఎన్ని ట్రోల్స్‌కి గురైనా, తన కెరియర్‌లో ఆ డబ్బు కోసం డబ్బనేది నాకు ఇంపార్టెంట్. ఆ డబ్బు కోసం నేను ఇంటి రెంట్ కట్టుకోకుండా ఇక్కడున్నాను అని రష్మి గారు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవును. అలాంటి ఆమెకి, ఆ జీవికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.